హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనము ప్రీవియస్ ఇంట్రడక్షన్ టాపిక్లో ఏం చూసామంటే వాళ్ళు బాస్టిల్ కోట అంటే బాస్టిల్ ఫోర్ట్ మీద వాళ్ళు అటాక్ చేయడం చూసాం కదా. సో ఇదే ఫ్రెంచ్ రెవల్యూషన్కి మనకి స్టార్టింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆ బాస్టిల్ ఫోర్ట్ ఇమేజ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మెయిన్గా ఒక కలర్డ్ ఇమేజ్ ఒకటి చూపిస్తాను మీకు. సో ఇది ఒక కలర్డ్ ఇమేజ్. సో పాత రోజుల్లో మెయిన్గా వాళ్ళకి కెమెరాస్ కానీ ఇవన్నీ ఏం ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్కడున్న ఆ స్పాట్లో ఉన్న ఎవరైతే మంచి పెయింటర్స్ కానీ సో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఆ సీన్ని ఊహించుకొని వాళ్ళు పెయింటింగ్ వేస్తూ ఉండేవారు అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చూడొచ్చు. సో ఇది కూడా బాస్టిల్ ఫోర్ట్ డెమాలిషన్ అప్పుడు ఊహాగానం ఒక పెయింటింగ్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. ఈ చాప్టర్ పేరు ఫ్రెంచ్ సొసైటీ డ్యూరింగ్ ద లేట్ 18th సెంచరీ. అంటే అసలు మనకి 18th సెంచరీ అప్పుడు మనకి ఫ్రెంచ్ సొసైటీ అసలు ఎలా ఉండేది అంటే ఎప్పుడైతే మనకి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 కాకముందు అసలు ఆ సొసైటీ ఎలా ఉండేదని చెప్పేసి మనకి ఈ చాప్టర్లో చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మెయిన్గా ఇక్కడ మనకి సొసైటీ అనేది ఒక 3 ఎస్టేట్స్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. 3 ఎస్టేట్స్ ఆర్ 3 క్లాసెస్ వాట్ ఎవర్. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ అండ్ థర్డ్ ఎస్టేట్స్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే టాప్ క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ లాగా మనం ఊహించుకోవచ్చు. సో ఫస్ట్ ఎస్టేట్లో ఎవరు ఉండేవారంటే క్లెర్గీ అంటే ఏంటంటే ఎవరైతే అక్కడ ఉన్న మత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్లెర్గీ కింద వస్తారన్నమాట. మత అధికారులు కానీ కింగ్స్ కానీ సో వాళ్ళందరూ మెయిన్గా క్లెర్గీ కింద వస్తారు. వీళ్ళు ఏంటంటే హెరిడిటరీ అనమాట. అంటే వంశపార్యపరంగా వాళ్ళే రూల్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ కొడుకులు లేదా వాళ్ళు చనిపోయినాక వాళ్ళ కొడుకులు అట్లా హెరిడిటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎస్టేట్లో మనకి నోబుల్స్ ఉంటారు. నోబుల్స్ అంటే అక్కడ ఉన్న మెయిన్గా మేధావులు లేదా తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూని మనం నోబుల్స్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు. తర్వాత థర్డ్ ఎస్టేట్లో ఎవరు ఉంటారు? బిజినెస్ మెన్, మర్చెంట్స్ అండ్ కోర్ట్ అఫీషియల్స్ కానీ లాయర్స్ కానీ వీళ్ళందరూ థర్డ్ ఎస్టేట్లో ఉన్నారు. వీళ్ళకన్నా కొంచెం కింద పీజెంట్స్ అండ్ ఆర్టిసన్స్ అంటే రైతులు కానీ లేకపోతే చేతి పనులు చేసుకునే వాళ్ళు కానీ సో వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అండ్ అలాగే చిన్న చిన్న రైతులు అండ్ ఎవరైతే ల్యాండ్ లేని లేబర్ కానీ సర్వెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ థర్డ్ ఎస్టేట్ల కింద వస్తారనమాట. సో 1774 అంటే 1789లో మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది కదా. సో దానికన్నా ముందు 1774లో కింగ్ ఎవరు ఉండేవారంటే కింగ్ లూయి ద 16. సో ఇక్కడ ఒక స్టిక్కీ నోట్ యాడ్ చేశాను చూడండి. సో ఎప్పుడైతే మనకి 1498 నుంచి మనం చూస్తున్నాము యూరోపియన్స్ మనకి వాస్కో డ గామా ఎప్పుడైతే ఇండియాకి సీ రూట్ కనిపెట్టారో అప్పటి నుంచి ట్రేడింగ్ అనేది యూరోప్ టు ఇండియా ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత అలాగా ఆ యూరోప్లో ఉన్న ఒక్కొక్కళ్ళు మన ఇండియాలో వచ్చి సెటిల్ అవ్వడం మొదలుపెట్టారనమాట. అండ్ మనం ఇక్కడ సీక్వెన్స్ కింద తీసుకున్నట్లయితే ఫస్ట్ పోర్చుగీస్ వస్తారు, తర్వాత డచ్ వాళ్ళు వస్తారు, తర్వాత బ్రిటన్ వాళ్ళు వస్తారు, తర్వాత డెన్మార్క్ అండ్ లాస్ట్లో మనకి ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాకి వచ్చారో అప్పుడు 1664 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ దీనికన్నా ఒక 110 ఇయర్స్ ముందు కింగ్ ఎవరు ఉండేవాళ్ళు అంటే కింగ్ లూయి ద 4. ఓకే, ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, అది కింగ్ లూయి ద 14, అది 4 కాదు అది. సో కింగ్ లూయి ద 14నే మనము ద సన్ కింగ్ అని పిలిచేవారు, లేకపోతే లూయి ద గ్రేట్ అని కూడా పిలిచేవారు అనమాట. ఎందుకంటే ఆయన 14 మే 1643 నుంచి 1715 వరకు అంటే 72 ఇయర్స్ 110 డేస్ ఆయన పరిపాలించడం జరిగింది. సో అరౌండ్ 110 ఇయర్స్ తర్వాత మనం చూసుకున్నట్లయితే 1774లో కింగ్ లూయి ద 16 ఆయన 20 సంవత్సరాలకే కింగ్ అవడం
స్టార్ట్ చేశాడు. అంటే 20 సంవత్సరాలకే ఆయన థ్రోన్ ఎక్కాడనమాట. సో ఆయన బోర్బన్ ఫ్యామిలీకి చెందినవాడు. సో మనోడు ఆస్ట్రియన్ ప్రిన్సెస్ మేరీ యాంటోనెట్ని పెళ్లి చేసుకున్నాడు 20 ఇయర్స్ అప్పుడు. సో ఆస్ట్రియా అప్పుడు ఎక్కడుందో ఒకసారి మ్యాప్లో చూసుకున్నట్లయితే మనం, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కొంచెం జూమ్ చేసుకుంటే ఇది ఆస్ట్రియన్ ఎంపైర్ అండ్ ఇది వచ్చేసి ఫ్రాన్స్. సో మనోడు ఇక్కడి నుంచి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనమాట 20 ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే, సో మనోడు కింగ్ లూయి థ్రోన్ ఎక్కినప్పటికీ మనకి అక్కడ ట్రెజరీ అనేది ఎంటీ ఉందన్నమాట. అంటే అప్పుడు ఉన్న ఫ్రెంచ్ ఎంపైర్కి డబ్బులు అనేవి అసలు లేవు. అంటే వాళ్ళకి బడ్జెట్ లేకుండా డెఫిసిట్లో ఉన్నట్టు అర్థం అన్నమాట. తర్వాత లాంగ్ ఇయర్స్ ఆఫ్ వార్ హ్యాడ్ డ్రైన్ ద ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ఫ్రాన్స్. సో అప్పట్లో పాత రోజుల్లో ఎలా ఉండే ఫ్రెండ్స్, యుద్ధం జరిగేది అండ్ ఏదైతే ఓడిపోయిన దేశం ఉందో వాళ్ళ దగ్గర నుంచి లూట్ అంతా తీసుకొని ఆ ఏరియాని డామినేట్ చేసి వీళ్ళు రూల్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఆ విధంగా వార్ జరుగుతున్న క్రమంలో వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఖతమైపోయినాయి. సో ఇదే టైంలో ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మనకి ప్యారలల్గా అమెరికన్ రెవల్యూషన్ అనేది కూడా జరిగింది. సో అమెరికన్ రెవల్యూషన్ గురించి ఒకసారి చూద్దాము. సో ఇది నేను అవుట్ ఆఫ్ ద బుక్ చెప్తున్నాను. సో సో మనోడు ఎప్పుడు థ్రోన్ ఎక్కాడు అంటే 1774 కదా. దాని నెక్స్ట్ ఇయర్ నుంచి 1775 నుంచి 1783 వరకు అమెరికన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందన్నమాట. సో మనందరికీ తెలుసు యూరోప్లో మనకి బ్రిటన్ కూడా ఉందని చెప్పేసి, అండ్ అలాగే కొన్ని నార్త్ అమెరికన్ కాలనీస్ కూడా అక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఒక 30 నార్త్ అమెరికన్ కాలనీస్ కూడా యూరోప్లో వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. సో చిన్నగా వీళ్ళు నార్త్ అమెరికా వాళ్ళు కాబట్టి, అంటే అమెరికన్స్ కాబట్టి బ్రిటన్ వాళ్ళకి పడేది కాదు. సో చిన్నగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి మొదలవడం స్టార్ట్ అయింది. సో ఆ 13 నార్త్ అమెరికన్ కాలనీస్ కను ఈ బ్రిటిష్ ట్రూప్స్కి చిన్నగా క్లాషెస్ అనేవి మొదలవడం జరిగింది. మెయిన్గా ఏప్రిల్ 1775లో లెక్సింగ్టన్ అండ్ కాన్కార్డ్లో ఇది స్టార్ట్ అయింది. సో 1778లో అంటే ఆ 3 సంవత్సరాలు కూడా వార్ అనేది అలా జరుగుతూనే ఉంది. 1778లో ఫ్రాన్స్ సీన్లోకి ఎంటర్ అయిందనమాట. ఎంటర్ అయ్యి ఏదైతే అప్పటి వరకు జరిగిన సివిల్ వార్ ఉందో, సో సివిల్ వార్ కాస్త మనకి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ కింద మారి అది పెద్ద గొడవగా మారిందనమాట. సివిల్ వార్ అంటే ఒక్కటే స్టేట్లో ఉన్న ప్రజలు వాళ్ళు మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అండ్ వాళ్ళు కొట్టుకుంటే దాన్ని సివిల్ వార్ అంటారు అనమాట. సో ఫ్రాన్స్కి యాక్చువల్గా సంబంధం లేదు కదా. సో ఫ్రాన్స్ అంటే సివిల్ వార్ అంటే లైక్ ఇంట్రా స్టేట్ వార్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ఇంటర్ స్టేట్ వార్ కింద మారిందనమాట. సో ఇది ఒక ఇంటర్ స్టేట్ వార్ కింద మారింది. సో ఫ్రాన్స్ అసిస్ట్ చేయడము ఎవరికి, మన 13 కాలనీస్ ఏవైతే అమెరికన్ కాలనీస్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రాన్స్ అసిస్ట్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారనమాట. సో ఆబ్వియస్గా బ్రిటన్ వాళ్ళు ఏం చేయాలి, సరెండర్ అవ్వాలి. సో వాళ్ళు వర్జీనియాలో 1781లో సరెండర్ అయిపోవడం జరుగుతుంది. బట్ స్టిల్ ఆ వార్ అనేది మనకి 1783 వరకు అలా చిన్నగా కంటిన్యూ అవుతూ ఉందని చెప్పేసి మనకి హిస్టరీ చెప్తుంది. సో ఇది మనకి మెయిన్గా అమెరికన్ రెవల్యూషన్. ఇది ఎందుకు నేను చెప్పాను అనేది మీకు ఇప్పుడు వచ్చే సెంటెన్సెస్లో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే కింగ్ లూయి మనకి ఫ్రాన్స్ నుంచి వీళ్ళు ఒక 13 అమెరికన్ కాలనీస్కి ఇండిపెండెన్స్కి హెల్ప్ చేశారు. ఎందుకంటే బ్రిటన్ వీళ్ళకి ఒక కామన్ ఎనిమీ అని చెప్పేసి మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో వార్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఒక యుద్ధం చేయాలంటే మనకి మిలిటరీ ఎక్స్పెన్సెస్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ అండ్ ఆయిల్ ఎట్సెట్రా ఇవన్నీ చాలా ఖర్చుతో కూడిన విషయం అని చెప్పి మనందరికీ తెలుసు. సో ఒక వార్ జరుగుతుందంటే మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. అదేవిధంగా
అప్పట్లో లివరేజ్ అని చెప్పేసి కరెన్సీని పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ యుద్ధం తర్వాత 1 బిలియన్ లివరేజ్ కన్నా అప్పు ఇంకా ఎక్కువ పెరిగిపోయిందని చెప్పేసి అంటున్నారు. అప్పటికే మనోళ్ళు మోర్ దాన్ 2 బిలియన్ లివరేజ్ అప్పులో ఉన్నారు, అంటే డెట్‌లో ఉన్నారు. దాంతో పాటుగా ఇంకొక 1 బిలియన్ లివరేజ్ కన్నా ఎక్కువ అమౌంట్ దీంతో యాడ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవి యాడ్ అవ్వడం వల్ల ఆబ్వియస్‌గా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లివరేజ్ అంటే అప్పట్లో ఫ్రెంచ్‌లో ఉన్న కరెన్సీనే లివరేజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. సో ఇప్పుడు అప్పు అయింది కాబట్టి ఏం చేయాలి? వేరే ఎవరి దగ్గరన్నా మనం డబ్బులు తెచ్చుకొని ఆ స్టేట్‌ని రన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా కొంతమంది లెండర్స్ దగ్గర అమౌంట్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అంటే అప్పు తెచ్చుకొని అలా స్టేట్‌ని నడిపిస్తూ ఉన్నారనమాట. బట్ ఏందంటే మళ్ళీ వాళ్ళకి కూడా మొత్తం రీపే చేయాలి కదా! రీపే చేయకుంటే ఏం చేస్తారు? వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ వేస్తారు, అంటే వడ్డీ వేస్తారు. సో ఆ విధంగా ఎవరైతే లెండర్స్ దగ్గర అప్పు తెచ్చారో వాళ్ళు 10% ఇంట్రెస్ట్ ఆ అమౌంట్ పైన వేయడం జరిగిందనమాట. సో ఫ్రెంచ్ గవర్నమెంట్ అప్పటికే బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అవి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్‌కే ఇచ్చేయడం జరిగేదనమాట. సో వీళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొన్ని ఐడియాస్ వీళ్ళ మైండ్‌లోకి వచ్చినాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఐడియా వీళ్ళకొచ్చింది ఏంటి అంటే మనము ట్యాక్సెస్ పెంచేద్దామని చెప్పేసి ఐడియా వచ్చింది. ఎందుకంటే ఆ స్టేట్‌లో రన్ అవ్వాల్సిన మనకి రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ వాళ్ళ ఫుడ్ గానీ అండ్ రిమైనింగ్ ఖర్చులు అండ్ అలాగే దాంతో పాటుగా ఆర్మీ గానీ, కోర్ట్ మెయింటెనెన్స్ అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్ యూనివర్సిటీస్ ఇవన్నీ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళకి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయాలి. పోనీ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేసిన తర్వాతైనా ఏమన్నా స్టేట్ బాగుపడుతుందా అనుకుంటే ఇది కూడా వాళ్ళకి సరిపోలేదు. ఎందుకంటే మెయిన్‌గా అప్పుడు ఫ్రెండ్స్ ట్యాక్సెస్ ఎవరు కట్టేవాళ్ళంటే ఈ థర్డ్ ఎస్టేట్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళే ట్యాక్సెస్ కడుతూ ఉండేవాళ్ళనమాట. అండ్ ఇంకొక వర్స్ట్ థింగ్ వీళ్ళు ఫాలో అయ్యేది ఏంటి అంటే ఫ్యూడల్ సిస్టమ్. ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఒకసారి ఇప్పుడు మీకు ఒక ఇమేజ్‌లో చూపిస్తాను. సో ఇక్కడ ఎవరైతే కింగ్ ఉంటాడో ఆబ్వియస్‌గా కింగ్ అంటే ఆయన దగ్గరే మనకి ల్యాండ్ ఏదైతే ఎక్కువ ల్యాండ్ గానీ అండ్ అదర్ ప్రాపర్టీస్ ఉంటాయో కింగ్ దగ్గరే ఉంటుంది కదా! కింగ్ ఏం చేస్తాడు? ఆ ల్యాండ్‌ని నోబుల్స్‌కి ఇస్తాడు. నోబుల్స్ ఏం చేస్తారు? ఆ ల్యాండ్‌ని అలా కింద లాస్ట్‌కి ఫార్వర్డ్ చేసేసి లాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట. సో ఈ లాస్ట్‌లో ఉన్న పీజెంట్స్ అండ్ ఆర్టిజన్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కష్టపడి ఆ ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ అండ్ సర్వీసెస్ పైన వాళ్ళకి సర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే నథింగ్ బట్ మిలిటరీ పీపుల్ కానీ వాళ్ళందరికీ వీళ్ళు హెల్ప్ చేయాలి. సో మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు నోబుల్స్కి అండ్ కింగ్స్కి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా నోబుల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క సర్వీసెస్ని మన కింగ్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. దీన్నే మనము ఫ్యూడల్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఫ్యూడల్ సిస్టమ్ అనేది అప్పట్లో ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత ద టర్మ్ ఓల్డ్ రెజిమే ఈజ్ యూజువల్లీ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద సొసైటీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫ్రాన్స్ బిఫోర్ 1789. ఓల్డ్ రెజిమే అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉందో దానికన్నా ముందున్న పొలిటికల్ అండ్ సోషల్ సిస్టమ్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్నే ఓల్డ్ రెజిమే అని చెప్పేసి పిలుస్తున్నాం మనం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 90% ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే అప్పట్లో ఉన్నారో వాళ్ళందరూ పీజెంట్స్, అంటే రైతులు అండ్ వారి ఫ్యామిలీస్. బట్ ఓన్లీ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ దెమ్ ఓన్ ద ల్యాండ్ దే కల్టివేటెడ్. బట్ వాళ్ళు ఏంటి ఇందాక ఫ్యూడల్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం అనేవాళ్ళు. అంటే ఇంకా ఆబ్వియస్గా పైన వాళ్ళ దగ్గరే ల్యాండ్ ఉండేది కాబట్టి ఆ ల్యాండ్నే వీళ్ళు సాగు చేసి వాటిని పంటలు పండించి ఫుడ్ అవన్నీ ఇచ్చేవాళ్ళనమాట. ఏంటంటే వాస్తవంగా ల్యాండ్ అనేది వీళ్ళ సొంతం కాదు. బట్ ఎవరైతే ఆ ల్యాండ్ని కల్టివేట్ చేసే రైతులు ఉన్నారో వాళ్ళలో చాలా కొద్ది మందికి మాత్రమే ల్యాండ్ ఉందని చెప్పేసి మనకు అంటున్నారు. అండ్ ఏదైతే 60% ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ నోబుల్స్ అండ్ అలాగే రిచర్ పీపుల్ అండ్ చర్చ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సొంతం అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు.
ఇంకొకటి ఏం చెప్తున్నారు, ద ఫస్ట్ 2 ఎస్టేట్స్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, క్లర్గీ అండ్ నోబుల్స్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి సర్టెన్ ప్రివిలేజెస్ ఉండేవన్నమాట. అంటే వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళు అంటే హెరిడేటరీ సిస్టమ్ అని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయన్నమాట. అంటే స్పెషల్ రైట్స్ కానీ లేకపోతే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు థర్డ్ ఎస్టేట్. దాంట్లో మనకి ఈ హక్కుల్లో ఏంటి, ఫస్ట్ వన్ అంటే ట్యాక్సెస్. ఎందుకంటే ఈ ఫస్ట్ 2 ఎస్టేట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్సెస్ కట్టరు. ఇంకోటి ఏంటంటే ఫ్యూడల్ ప్రివిలేజెస్ ఉండేవి వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే పీజెంట్స్ వర్ ఆబ్లిక్ టు రెండర్ సర్వీసెస్ టు ద లార్డ్. అంటే వాళ్ళని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని ఫోర్స్ఫుల్గా లార్డ్ ఎవరైతే ఉన్నారో కింగ్ ఆయన దగ్గర పని చేయించేవాళ్ళు అనమాట. వాళ్ళ హౌస్లో వర్క్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ఫీల్డ్స్లో కానీ వీళ్ళు వర్క్ చేసి, అండ్ అలాగే ఆర్మీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ లేకపోతే బిల్డింగ్స్ అండ్ రోడ్ కన్స్ట్రక్షన్లో వీళ్ళనే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు అనమాట పీజెంట్స్ని. నెక్స్ట్ ఏంటి, చర్చ్. అక్కడ ఉన్న చర్చ్ వాళ్ళు కూడా ఆఖరికి ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. దాన్నే తీతేస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్ మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ మీన్ బై తీతే అని చెప్పేసి అడిగితే కింద మనకి ఇస్తుంది అనమాట. సో ద ట్యాక్సెస్ కలెక్టెడ్ బై ద చర్చ్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో పీజెంట్స్ దగ్గర అంటే రైతుల దగ్గర నుంచి వాళ్ళు పండించిన మొత్తంలో వీళ్ళు 1/10 వాళ్ళ ట్యాక్స్ కింద వీళ్ళు తీసుకునేవాళ్ళు. అండ్ చర్చ్ వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళకన్నా పైనుండ నోబుల్స్కి అండ్ అలాగే కింగ్కి ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు 1/20 ఆఫ్ ద ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది వీళ్ళు ఫ్రీగా గిఫ్ట్ కింద ఇచ్చేసేవాళ్ళు అనమాట. అండ్ అలాగే మనకి ఆ టైంలో చూసుకున్నట్లయితే టైలే అంటే ఒక డైరెక్ట్ ట్యాక్స్ అనమాట మనకి ఇక్కడ. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే నథింగ్ బట్ ఒక ల్యాండ్ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. అండ్ అలాగే కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా వాళ్ళు డే టు డే కన్సంప్షన్ చేసుకునే వస్తువుల పైన కూడా వీళ్ళు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది వసూలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. దీనివల్ల మెయిన్గా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరగడానికి ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ ట్యాక్సేషన్ అనమాట. ఈ ట్యాక్సేషన్ అనేది ఇలా ఉండకపోతే అప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగేది కాదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఈ న్యూ వర్డ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న న్యూ వర్డ్స్ని మీరు ఒకసారి చూడండి. సో లివ్రే అంటే ఆల్రెడీ అప్పుడు యూజ్ చేసే కరెన్సీ అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఇది 1794 ముందు వరకే వాడేవాళ్ళు. 1794 నుంచి దీన్ని డిస్కంటిన్యూ చేశారు. అండ్ క్లర్గీ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మత పెద్దలు అని చెప్పేసి ఆర్ మత అధికారులని. అండ్ తీతే అంటే ట్యాక్స్ లివేడ్ బై ద చర్చ్. అండ్ టైలే అంటే ట్యాక్స్ టు బి పేడ్ డైరెక్ట్లీ టు ద స్టేట్. సో అవే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కింగ్ ఉన్నాడు అండ్ ఇక్కడ ఒక పీస్ అంటే ఒక రైతు ఉన్నాడు. ఆయన కొన్ని వస్తువులు తెచ్చాడు చూడండి కింగ్కి. సో దిస్ పూర్ ఫెలో బ్రింగ్స్ ఎవ్రీథింగ్. అంటే ఆయన దగ్గరున్న ధాన్యాలు కానీ ఫ్రూట్స్ కానీ మనీ కానీ సాలడ్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్న ఫ్యాట్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కోసం తీసుకొని వస్తాడు. ఈయన ఏం చేయాలి, ఆబ్వియస్గా ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఈయన కనీసం ఆయన ముఖంకి వెళ్ళి ఒక చూపు కూడా చూడకుండా తీసుకుంటున్నాడు అనమాట. సో ద నోబుల్స్ మెన్ ఈజ్ ఎ స్పైడర్, ద పీజెంట్ ఈజ్ ఎ ఫ్లై. అంటే ఆబ్వియస్గా ఒక వెబ్లో స్పైడర్ ఉందంటే ఆ వెబ్లో ఏమన్నా ఈగలు కానీ ఏమన్నా ఫ్లైస్ కానీ వాళ్తే ఆ స్పైడర్ వాటిని తినేస్తుంది. సో దాంతో ఇక్కడ పోల్చారు. అండ్ అలాగే ద మోర్ ద డెవిల్ హ్యాస్ ద మోర్ హీ వాంట్స్. ఈయన దగ్గర ఎంత ఉన్నా కానీ ఇంకా వీళ్ళ దగ్గర నుంచి కోరుతూనే ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద స్ట్రగుల్ టు సర్వైవ్. సో 1715లో ఫ్రాన్స్ యొక్క పాపులేషన్ 23 మిలియన్ ఉండేది. బట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ నాటికి అది 28 మిలియన్ అయింది. సో పాపులేషన్ పెరిగిందంటే ఆబ్వియస్గా వీళ్ళందరికీ ఏం చేయాలి, ఫుడ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఫుడ్ గ్రెయిన్ యొక్క డిమాండ్ అనేది ఇక్కడ బాగా పెరిగిపోయిందనమాట. బట్ ఎంత మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉన్నా కానీ వీళ్ళకి సరిపోవట్లేదు. అండ్ వీళ్ళు ఫుడ్ గ్రెయిన్స్తో పాటు డైలీ వీళ్ళు జనరల్గా బ్రెడ్ ఎక్కువ తింటూ ఉండేవాళ్ళు అనమాట. సో
ఆ బ్రెడ్ ప్రైస్ కూడా వీళ్ళు సడన్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు థర్డ్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఫస్ట్. ఒకవేళ డబ్బులున్నా కానీ వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ అండ్ అలాగే బ్రెడ్ కొనేంత సరిపడా డబ్బులు కూడా రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ వర్ ఎంప్లాయిడ్ యాజ్ లేబరర్స్. సో వీళ్ళు లేబరర్స్ కింద వర్క్షాప్స్లో జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ వేజెస్ ఉండేవన్నమాట. బట్ వేజెస్ డిడ్ నాట్ కీప్ పేస్ విత్ ద రైజ్ ఇన్ ప్రైజెస్. సో ఈ ప్రైజెస్ రైజ్ అవుతున్న కొద్దీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా సరిపోవట్లేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇంకోటి వాళ్ళు ఆల్రెడీ ట్యాక్సెస్ కూడా కడుతున్నారు కాబట్టి ఇంకా ఆబ్వియస్గా థర్డ్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు అనేది అసలు మిగలవు అనమాట. అండ్ ఇక్కడ ఏమైంది, గ్యాప్ బిట్వీన్ పూర్ అండ్ ద రిచ్, పూర్ పీపుల్కి రిచ్ పీపుల్కి గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ ఇలాంటి టైంలో మనకి అసలే ఫుడ్ గ్రెయిన్స్ అవసరం వీళ్ళకి ఎక్కువగా ఉంది. ఇలాంటి టైంలో కరువు వచ్చిందనుకోండి, అంటే డ్రాట్ ఒకవేళ హిట్ అయిందనుకోండి ఆ స్టేట్లో, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నమాట. సో థింగ్స్ బికమ్ వర్స్ వెన్ ఎవర్ డ్రాట్ ఆర్ హెయిల్ రెడ్యూస్ ద హార్వెస్ట్. అంటే ఆ టైంలో డ్రాట్ వచ్చింది, అంటే కరువు వచ్చింది. ఆ టైంలో ఏమైంది, ఇంకా పరిస్థితులు చాలా దారుణంగా మారాయని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో డ్రాట్స్ అనేవి ఎలా వస్తాయంటే వర్షాలు ఒకవేళ తక్కువ పడ్డా కానీ, లేకపోతే హెయిల్ పడ్డా కానీ, హెయిల్ అంటే వడగండ్ల వాన పడి పంటలు మొత్తం దెబ్బతిన్నా కానీ వీళ్ళకి ఇబ్బందుల పాలు పడుతూ ఉంటారు. సో దీనివల్ల సబ్సిస్టెన్స్ క్రైసిస్ అనేది మొదలైంది. సబ్సిస్టెన్స్ క్రైసిస్ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క బేసిక్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, అంటే ఫుడ్, షెల్టర్, వీటన్నిటి మీద ఎఫెక్ట్ అవ్వడం మొదలైందనమాట. అంటే ఫుడ్ ఉండదు వీళ్ళకి, వాటర్ ఉండదు, సరిగ్గా క్లోతింగ్ ఉండదు, అండ్ అలాగే షెల్టర్ కూడా ఉండేది కాదు. సో మెయిన్గా ఈ సబ్సిస్టెన్స్ క్రైసిస్ ఎప్పుడు వచ్చింది, ఓల్డ్ రెజిమే కన్నా ముందనమాట. అంటే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరగకముందు సబ్సిస్టెన్స్ క్రైసిస్ అనేది వచ్చింది. సో ఇక్కడ హౌ ఏ సబ్సిస్టెన్స్ క్రైసిస్ హ్యాపెన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక బాక్సెస్లో మనల్ని ఫిల్ చేయమని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాడ్ హార్వెస్ట్ అంటే పంట చెడిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడున్న మనకి 5 ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అవి మనల్ని ఫిల్ చేయమంటున్నారు. సో ఒకవేళ పంట చెడిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఏమవుతుంది ఇక్కడ, స్కాసిటీ ఆఫ్ గ్రెయిన్. సో ఆ గ్రెయిన్స్ మనకి కొరత అవుతాయి అన్నమాట. అంటే మనకి గ్రెయిన్స్ చాలా తగ్గిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఫుడ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫుడ్ కానీ బ్రెడ్ కానీ అవి కొనే ఆస్కారం అనేది ఉండదన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ రైట్స్ వస్తాయి, అంటే ఫుడ్ కోసం కొట్లాటలు జరుగుతాయి. అండ్ అలాగే వీకర్ బాడీ అంతా వీక్ అయిపోతుంది, ఎందుకంటే ఫుడ్ తినకపోతే బాడీ వీక్ అవుతుంది కదా. సో దానివల్ల ఆబ్వియస్గా ఇంకా ఫైనల్గా ఏమవుతుందంటే డెత్స్, అంటే చావులు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది వాళ్ళు మనకిచ్చిన ఇమేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఎన్విసేజెస్ అండ్ ఎండ్ టు ప్రివిలేజెస్. అంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు గ్రో అయ్యి ఆ ప్రివిలేజెస్ ఏదైతే ఉన్నాయో అవి ఎండ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో మనం పాస్ట్లో చూసుకున్నట్లయితే ఈ రైతులు అండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రివోల్ట్ చేశారనమాట. ఎందుకు అంటే ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేశారు, అండ్ అలాగే వాళ్ళకి ఫుడ్ యొక్క కొరత ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, రివోల్ట్ చేయడం జరిగింది. బట్ ఎన్ని చేసినా కానీ అక్కడున్న సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్లో చేంజ్ అనేది ఏమీ రాలేదు. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళే ఎడ్యుకేషన్కి యాక్సెస్, అంటే ఎడ్యుకేషన్ బాగా చదువుకోవడం, అండ్ అలాగే చదువుకున్న తర్వాత న్యూ ఐడియాస్ అనేది జనరేట్ చేయడం మొదలుపెట్టారనమాట. ఎందుకంటే ఇలా న్యూ ఐడియాస్ రావడం వల్లనే వీళ్ళు కూడా ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి అండ్ ఎవరైతే ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళని తొక్కి పడేయచ్చు అని చెప్పేసి ఇలా స్టార్ట్ అయ్యారనమాట. సో ఇక్కడ మనకి సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎమర్జింగ్ అనమాట. అంటే వాళ్ళ అవసరం ఇక్కడ చాలా ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ద 18th century witnessed the emergence of social groups termed the middle class, who earned their wealth through an expanding overseas trade and from the manufacture of goods such as
woolen and silk textiles that were either exported or bought by the richer members of the society. సో ఇక్కడ మిడిల్ క్లాస్ గ్రూప్స్ ఫామ్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, వీళ్ళకి ధనం కావాలి కాబట్టి వీళ్ళందరూ ఓవర్సీస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళ కంట్రీకే కాకుండా డిఫరెంట్ కంట్రీస్కి వాళ్ళు వూల్ కానీ సిల్క్ కానీ అండ్ అదర్ ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఆ విధంగా వీళ్ళు డబ్బులు సంపాదించేవాళ్ళు. దీంతో పాటుగా మర్చెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్సే కాకుండా థర్డ్ ఎస్టేట్లో ఇప్పుడు కొంచెం కొత్త ప్రొఫెషన్స్ కూడా యాడ్ అయింది. ఎవరు వాళ్ళు అంటే లాయర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్. సో ఆబ్వియస్గా లాయర్స్ వీళ్ళు రావడం వల్ల వీళ్ళకి కొత్త లాస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్ ప్రజలకి చెప్తారు. అండ్ అది ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో వీళ్ళందరూ ఏం నమ్ముతున్నారు అంటే నో గ్రూప్ ఇన్ ద సొసైటీ షుడ్ బి ప్రివిలేజ్డ్ బై బర్త్. అంటే పుట్టుకతోనే ఎవరికి వాళ్ళకి స్పెషల్ రైట్స్ అనేవి అంటే ప్రత్యేక హక్కులు రాకూడదు అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం. దీని బదులు ఏ పర్సన్స్ సోషల్ పొజిషన్ మస్ట్ బి డిపెండ్ ఆన్ హిస్ మెరిట్. అంటే అతని యొక్క మెరిట్ మీద అతని యొక్క పొజిషన్ డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. సో దీస్ ఐడియాస్ ఎన్విసేజింగ్ ఏ సొసైటీ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్ అండ్ ఈక్వల్ లాస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. సో ఇలాంటి ఐడియాస్ సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటే అందరికీ ఫ్రీడమ్ రావాలి అండ్ అలాగే ప్రతి ఒక్కరికి లా అనేది ఈక్వల్గా ఉండాలి, అంటే సమాన హక్కు ఉండాలి. అండ్ అలాగే ఆపర్చునిటీస్ కూడా అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అప్పుడున్న ఫిలాసఫర్స్ అండ్ అప్పుడున్న ఎడ్యుకేటెడ్ మెన్ ఇలాంటి ఐడియాస్ని నార్మల్ పీపుల్కి ఫార్వర్డ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలా చెప్పిన ఇద్దరు ఫిలాసఫర్స్ ఎవరు అంటే జాన్ లోకే అండ్ జీన్ జాకెస్ రూసో. వీళ్ళిద్దరూ ఒక సొసైటీ అనేది ఫ్రీడమ్ మీద ఈక్వల్ లాస్ అండ్ ఆపర్చునిటీస్ అనేది అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి చెప్పారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిలాసఫర్ లోకే ఎవరైతే ఉన్నారో ఈయన ఒక పుస్తకం రాశారు. దాని పేరే టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్. దాంట్లో ఈయన ఏం చెప్పారు అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్యూట్ చేశారు, అంటే తిరస్కరించారు. దేన్ని? ద డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ని. సో డాక్ట్రిన్ ఆఫ్ డివైన్లో కింగ్ తనకి తాను ఏం ఫీల్ అవుతాడంటే నేను ఈ భూమి మీద నన్ను దేవుడు పంపించాడు రూల్ చేయడానికి, అందుకే నేనే హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఆయన నమ్ముతూ ఉంటాడనమాట. సో ఈయన కింద ఉన్న బిలీవర్స్ కూడా అదే విధంగా నమ్ముతూ ఉంటారు. అండ్ అలాగే ఈయన ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. అండ్ అలాగే ఈయన ఎవరికి ఆన్సర్ చెప్పే అధికారం కూడా లేదనమాట. ఎందుకంటే ఈయన డైరెక్ట్గా దేవుడు పంపించాడు కాబట్టి ఈయన దేవుడికే డైరెక్ట్గా ఆన్సర్ చేసాడు అని చెప్పేసి ఈ డాక్టర్ని నమ్ముతూ ఉంటుంది. సో ఫిలాసఫర్ లోకే ఎవరైతే ఉన్నారో ఈయన ఇలాంటి డాక్టరీని తిరస్కరించారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూసేవ్ ఈయన ఒక ద స్పిరిట్ ఆఫ్ రూసో ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఒక ఐడియా ఇచ్చారనమాట. ఏంటి అంటే ప్రపోజింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ఏ సోషల్ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్. అంటే ఈయన ఐడియా ప్రకారం ఏంటి, ఒక గవర్నమెంట్ ఉండాలి. ఆ గవర్నమెంట్ ఎలా ఉండాలంటే ఒక కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్, అది ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఒక చిన్న ఐడియా ముందుకు తెచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మాంటెస్క్యూ ఈయన ఏం చేశారంటే ద స్పిరిట్ ఆఫ్ లా అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. ఎప్పుడు 1748లో ఫ్రెంచ్లో రిలీజ్ చేశారు. తర్వాత 1750లో అదే బుక్ని వీళ్ళు ఇంగ్లీష్లో రిలీజ్ చేశారు. ఈయన ఏం చెప్పారంటే ఇప్పుడు మన భారతదేశంలో యూజ్ చేసే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో మనకి గవర్నమెంట్, ఈ పవర్స్ ఈయన అప్పుడే ప్రపోజ్ చేశారనమాట. ఆ కాలంలోనే 1748లోనే ఈయన ప్రపోజ్ చేశారనమాట. ప్రపోజ్డ్ డివిజన్ ఆఫ్ పవర్ విత్ ఇన్ ద గవర్నమెంట్ బిట్వీన్ ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. ఆయన ఎందుకు ఈ ఐడియాని తీసుకొచ్చారు అంటే ఆల్రెడీ మనకి ఇందాక ఒక 13 కాలనీస్, అమెరికన్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో
వాటికి ఫ్రీడమ్ వచ్చేసింది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఆ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఈ మెథడ్‌ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎందుకు ఫాలో అవ్వద్దని చెప్పేసి ఈయన ఒక ప్రపోజల్ తీసుకురావడం జరిగిందనమాట ఇన్ ద బుక్ ద స్పిరిట్ ఆఫ్ ద లాస్‌లో. సో ఆ రోజుల్లో ఉన్న పొలిటికల్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్‌లో వాళ్ళకి మెయిన్‌గా ఇలాంటి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ అలాగే వాళ్ళకి ఇండివిడ్యువల్స్‌కి ఉన్న గ్యారంటీ ఏంటి, అవన్నిటి మీద వీళ్ళకి ఐడియాస్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ గ్యారంటీ ఆఫ్ ఇండివిడ్యువల్ రైట్స్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పొలిటికల్ థింకర్స్ ఇన్ ఫ్రాన్స్ అని కూడా చెప్పారు. నెక్స్ట్ ఈ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనరల్‌గా బయటికి వెళ్తూ ఉంటారు. బయట టీ గానీ, కాఫీ గానీ, సాలన్ అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి బయట. అలాంటి ప్లేసెస్‌లో ఏం చేసేవాళ్ళంటే డిస్కషన్స్ అనేవి జరుపుతూ ఉండేవాళ్ళనమాట. ఆ డిస్కషన్స్ లాస్ట్‌కి ఏవైతే నార్మల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి గూడా స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట త్రూ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్. అండ్ ఎవరైతే చదవగలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ న్యూస్ పేపర్స్ అండ్ అలాగే బుక్స్ చదివేవాళ్ళు. ఎవరైతే చదవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకేం చేసేవాళ్ళంటే కొన్ని గ్రూప్స్ కింద ఫార్మ్ చేసి వాళ్ళకి గట్టిగా వినిపించేవాళ్ళనమాట. తర్వాత ఏమైంది, ద న్యూస్ దట్ కింగ్ లూయి ద 16 ఏం చేశాడంటే ఇంకా ఫర్దర్‌గా ట్యాక్సెస్ పెంచాలి. ఎందుకంటే మన ఎక్స్‌పెన్సెస్ సరిపోవట్లేదు మన స్టేట్ రన్ అవ్వడానికి అని చెప్పేసి ఆయన అనుకున్న క్రమంలో వీళ్ళకేంటంటే బాగా కోపం వచ్చేసి ఇక ప్రొటెస్ట్ అనేది చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళదేముంది అంటే వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్‌లో ఏముంది మంచిగా వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయన్నమాట బై బర్త్. సో అలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్కేయడం జరుగుతుంది థర్డ్ ఎస్టేట్ లాంటి వాళ్ళని. సో ఆ విధంగా కింగ్ ఏం చేశాడు, ఆయన దర్జాగా ఉంటూ మనకి ఇంకా ఎక్స్‌పెన్సెస్‌కి ట్యాక్సెస్ కావాలి. సో ఎలాగైనా ట్యాక్సెస్ పెంచేద్దామని చెప్పేసి ఆల్రెడీ ఉన్న ట్యాక్సెస్ ఉన్నాయి. దానికన్నా ఇంకా ఫర్దర్‌గా ఇంపోజ్ చేస్తే ఇంకా థర్డ్ ఎస్టేట్ వాళ్ళు ఇక చనిపోవడమే ఆప్షన్ ఉండేదన్నమాట. సో ఆ విధంగా వీళ్ళు ప్రొటెస్ట్‌కి దిగారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది చాప్టర్ 2 మనకి. సో చాప్టర్ 1 ఇది. నెక్స్ట్ చాప్టర్లో మనము ద అవుట్ బ్రేక్ ఆఫ్ రెవల్యూషన్ గురించి చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మిగతా ఫ్రెండ్స్ కూడా చూడని వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.